హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పప్పు రసం చేశాను. దానికి కాంబినేషన్గా ఈ బీట్రూట్ తాలింపు చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ బీట్రూట్ తాలింపు చపాతీలోకి, అన్నంలోకి, అలాగే ఏదైనా కూరలోకి సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్తీ కూడా. ముందుగా అయితే బీట్రూట్ తీసుకొని పైన పొట్టు అంతా పీల్ ఆఫ్ చేసుకోవాలి. దాని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తరిగేసుకోవాలి. అలా తరిగేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి తరిగి పెట్టుకున్న బీట్రూట్ అంతా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఒక గ్లాస్ అంత వాటర్ పోసుకోవాలి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలి. నీళ్ళు అనేది కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే బీట్రూట్లోనే వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ఇంకొక పెనం తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత శనగబ్యాళ్ళు, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకుని ఎర్రగడ్డలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న బీట్రూట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బీట్రూట్ను లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే లోపల మనము పొడి రెడీ చేసుకోవాలి. దీనికోసం అనేసి ఇంకొక పెనం తీసుకొని అందులోకి కొద్దిగా శనగగింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. శనగగింజలు చల్లారి పెట్టుకున్న తర్వాత ఇంకొక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న శనగగింజలు, అందులోకి రుచికి తగినంత కారం, అలాగే రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా వెల్లుల్లి వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత వేగుతున్న బీట్రూట్లోకి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే సర్వ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.